వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం. కార్మికుల పక్షమా, కంపెనీ పక్షమా? ఎన్నికలు పెట్టాలనే వారికి సింగరేణి భవన్లో మంతనాలెందుకు? గేట్ మీటింగ్లలో ఏఐటీసీ నాయకుల సూటి ప్రశ్న. సింగరేణిలో సిఐటియు యూనియన్ ని విమర్శించడం ఏఐటీసీ నాయకులు మానుకోవాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హెచ్చరిక. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో మేయర్ హటావో, ఆర్ఎంసీ బచావో ద్వారా మేయర్ను గద్దెదించే కార్యక్రమం చేపట్టనున్నాం. తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్ వెల్లడి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే మార్పు కావాలి. ఐఎన్టీయూసీ రావాలి. ఐఎన్టీయూసీ ఆజీవన్ ఉపాధ్యక్షులు సదానందం ఉద్ఘాటన. గోదావరికని ప్రధాన చౌరస్తా పోచమ్మ గుడి పక్కన సింగరేణి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేస్తున్న మసీదుని నిర్మాణంని ఆపాలని కోరుతూ రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ ఆజీవన్ డీజీఎం కు మెమోరాండం అందించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు. రామగుండం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావుపై తమ గులాబీ పార్టీ కార్పొరేటర్లు తిరుగుబాటు ధ్వజమెత్తారు. రామగుండం కార్పొరేషన్ పాలక వర్గంలో కార్పొరేటర్లకు మేయర్లకు మధ్య ఏర్పడిన విభేదాలు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. దీంతో గత 2 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 32 మంది కార్పొరేటర్లు అసంతృప్తితో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. దీంతో రామగుండం కార్పొరేషన్ రాజకీయం వేడెక్కింది. అవిశ్వాసం నెగ్గినట్లయితే ఎవరు మేయర్ చేయాలనే అంశంపై రహస్య చర్చలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే సూచనల మేరకు నడుచుకోవాలని కార్పొరేటర్లు నిర్ణయించారు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్కి ఇవ్వాలని సిద్ధంగా ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం రామగుండం ఎమ్మెల్యే చందర్ తన పదవిని కోల్పోవడంతో ఎవరి దారి వారే చూసుకుంటున్నారని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కార్పొరేటర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నమ్ముకున్న వారే నట్టేట ముంచుతున్నారని గుర్రుగా ఉన్నారు. సింగరేణిలో కొన్ని యూనియన్లు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ యాజమాన్యాలకు, ప్రభుత్వాలకు సహకరిస్తూ డిసెంబర్ 27న జరిగే ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారు కార్మికుల పక్షమా లేని కంపెనీ పక్షమా అని సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి ప్రశ్నించారు. బుధవారం ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే 2A ఓసీపీ ఫైళ్లలో జరిగిన గేట్ మీటింగ్లలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ యూనియన్లను ఆహ్వానిస్తే కొన్ని యూనియన్లు రాకుండా సింగరేణి భవన్కు వెళ్లి డైరెక్టర్లతో కూర్చుని మాట్లాడడం, అదేవిధంగా ఈ నెల 19న కూడా హైదరాబాద్లో అధికారులతో సమావేశం అవడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. సింగరేణిలో ఏఐటీసీ ఎవరితో పొత్తు లేదని, ఒంటరిగానే పోటీ చేసి గెలిచే సత్తా ఉందని వారు అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 118 నియోజకవర్గాల్లో సిపిఐ, ఏఐటీసీ సహకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు. అందువల్ల న్యాయంగా సింగరేణిలో ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీ మద్దతు ఇవ్వాలని, కానీ ప్రభుత్వం వచ్చిందని ప్రగల్భాలు పలుకుతున్నారని వారు విమర్శించారు. అసలు సిసలు కార్మిక సంఘమేదో సింగరేణి ఉద్యోగులే తీర్పు చెప్తారని వారు అన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా జరిగిన మార్పుకు బీఆర్ఎస్ టీబీజీకేస్ పట్ల ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత కారణాలని, ఇప్పుడు కూడా గని కార్మికులు టీబీజీకేస్, ఐఎన్టీయూసీ యూనియన్లను నమ్మరని, అవి సర్కారు సంఘాలని, కార్మిక వర్గం అంతా ఒకటై ఏఐటీయూసీ వెంట నడుస్తారని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణిలో అన్ని వేళలా అందుబాటులో ఉండే కార్యకర్తలు, నాయకత్వం ఉన్నటువంటి ఏఐటీయూసీని ఎన్నుకోవాలని వారు కోరారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో 1998లో మొదలై సింగరేణి ఎన్నికలు కాల పరిమితి ముగియగానే సజావుగా నిర్వహించకుండా ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం డిసిప్లిన్ తప్పుతున్నాయని వారు తప్పుబట్టారు. అన్ని యూనియన్లు సమానం అంటూనే అమలు పరచకపోవడం వల్ల ఏఐటీయూసీ ఒంటరిగా న్యాయ పోరాటం చేయవలసి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు కూడా గండికొట్టే ప్రయత్నాలు జరగడాన్ని వారు ఖండించారు. జరిగేటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న గ్యారంటీగా జరగబోతా ఉన్నాయి. ఎవరు ఏ అడ్డంకులు చెప్పినా ఆగే పరిస్థితి లేదు. కానీ యాజమాన్యం ఎత్తులేస్తా ఉన్నది. కొత్త గవర్నమెంట్ కూడా
మరి ఏదైతే యూనియన్ గుర్తింపు సంఘానికి అడ్డంకులు తెలియపరుస్తూ ఉన్నారు. టీబీజీకే సంఘం వాళ్ళు ఇప్పుడు ఐఎన్టీసీ కండవలు కప్పుకొని సాటు మార్గంగా జంపు జలాల్లో కొంతమంది దూకుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి కార్మిక సోదరులందరూ కూడా నమ్మొద్దయ్యి. కాబట్టి కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిన్న కంపెనీ యాజమాన్యం పిలిస్తే ఈ కార్మిక సంఘాలు ఒక ఏఐటీసీ బిఎంఎస్ తప్ప మిగతా సంఘాలన్నీ కూడా సింగరేణి భవన్ హైదరాబాద్లో పోయి కంపెనీతో కురుక్కుండా కూర్చున్నారు. వీళ్ళు అంటే ప్యాకేజీకి పోయారా, దేనికి పోయారు? ఒక పక్క యజమాన్యానికి మనకి ఘర్షణ జరుగుతూ ఉంది. ఎన్నికలు పెట్టకుండా 3 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తూ ఉంది. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్ఎల్సీ డిఎల్సీ లేబర్ డిపార్ట్మెంట్ డిఫరెంట్గా ఎన్నికలు జరుపుతాం 27వ తారీఖు అంటా ఉంటే, వీళ్ళు ఎన్నికలు జరపకుండా కంపెనీ తొత్తులుగా పోయి సింగరేణి భవన్లో ఎందుకు కూకున్నారు? పోయినసారి ఆర్ఎల్సీ గారు పిలిచి షెడ్యూళ్లు విడుదల చేసి ఈ విధంగా ఎన్నికల గుర్తులు కూడా చేసి అన్ని యూనియన్లు పిలిస్తే, సింగరేణి యాజమాన్యం పిలిస్తే వీళ్ళందరూ పోయారు. ఇంక్లూడింగ్ సిఐటితో సహా కూడా కంపెనీ యాజమాన్యం సింగరేణి భవన్ పోయిన నెల 27వ తారీఖున పోయి కంపెనీ వాళ్ళతో కూర్చున్నారు. ఆఖరికి అసెంబ్లీ కంటే ముందు మన ఎన్నికలు జరగాల్సింది ఉండే, కానీ అవి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా 27న జడ్జిమెంట్ జడ్జి అందరి ముందు రాసి ఇచ్చారు. 27న అన్ని సంఘాలు కూడా రాసి ఈరోజు మరి ఈ యొక్క ఎన్నికల్ని కార్మికులు వంచ చేసే పరిస్థితిలో సింగరేణి భవన్ ఎందుకు పోయారు, నిన్న దేనికోసమని సింగరేణి పోయారో సమాధానం కార్మికులే చెప్పాలి యూనియన్లు. కాబట్టి అందుకనే కార్మిక వర్గంలో ఉంటారా, కంపెనీ తొత్తులుగా ఉంటారా తెలుసుకోండి కామ్రేడ్స్. కార్మికులు చూస్తూ ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఏ టు సి ఏదైతే ఉందో కార్మికులు సేవ చేసిన చరిత్ర ఉంది. డెఫినెట్గా ఈ నెల 27వ తారీఖున ఎన్నికలు జరగకపోతే చాలా పద్ధతులు మారుతాయి. యూనియన్లు సింగరేణి భవన్ పోయిన వాళ్ళ యూనియన్ల సంగతి కూడా తెలుస్తాం. నాయకత్వ స్థానంలోకి రావాలి. భవిష్యత్తు యువ కార్మికులదే. రానున్న కాలంలో మీరే ఏఐటీసీకి నాయకులై ఈ సంఘాన్ని నడిపించవలసిన అవసరం ఉన్నది. ఇది 80 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సంఘం. అనేక మంది త్యాగధనులు నిర్మించిన సంఘం. వందలాది మంది ఈ జెండా నీడన కార్మికుల కోసం పోరాడి అమరులై ధృవతారమై ఆకాశాన చుక్కలై వెలుగుతున్న వాళ్ళ వారసత్వం మనకిచ్చిన సంఘం. కాబట్టి ఈనాడు అనేక చోట్ల భారీగా ఏఐటీసీలో చేరికలు జరుగుతున్నాయి. అట్లాగే అనేక మంది భాస్కరరావు భవన్కి వచ్చి కార్మిక నిలయమైనటువంటి మన భాస్కరరావు భవన్ లో కూడా వాళ్ళు వచ్చి ఉత్తేజంగా ఉత్సాహంగా మన యూనియన్లో చేరుతున్నారు. కామ్రేడ్స్, ఈ ఎర్ర జెండా కండువా కప్పుకున్నందుకు మనమంతా గర్వపడాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది చరిత్రాత్మకమైనటువంటి సంఘం. చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం ఆనాడు జరిగిన మహోత్సవాల పోరాటానికి గుర్తే మన ఎర్ర జెండా. ఇదేదో మామూలుగా మనం రంగు అద్దుకునేది కాదు. త్యాగధనులు రక్తం చిందించి ఎరుపెక్కించిన జెండా కాబట్టి ఈ జెండా కప్పుకున్నందుకు మనం నిజంగా గర్వపడుతూ మన సంఘం కోసం పోరాడదాం. ఆ విధంగానే ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 7వ దఫ 6 సార్లు జరిగినాయి. 3 నెలలకు 6 నెలలకు ఆలస్యంగా జరిగినాయి. కానీ ఇది 7వసారి. దీనికి ఆటంకాలు, అడ్డంకులు, కోర్టు కేసులు, వాయిదాలు. మరి ఇది ఎవరి ఫాయిదా కోసమో అర్థం చేసుకోవాలి మనమంతా. అందుకని గతంలో టీబీజీ కేసు, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ, వీళ్ళకు తెలియకుండా మాత్రం ఇప్పుడు కోర్టులో మళ్ళా సునీల్ శర్మ కేసు వేయడం అనేది సాధ్యం కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రభుత్వానికి తెలియకుండా కేసు వేయడం అనేది అసాధ్యమైన విషయం. ఇంకా ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఏఐటీయూసీ సిపిఐ నాయకులు సత్యం గోవర్ధన్, సంఖ్య అశోక్, మాదన మహేష్, కన్నం లక్ష్మీనారాయణ, గండి ప్రసాద్, భోగ సతీష్ బాబు, నాగేందర్, ప్రభుదాస్, పర్లపల్లి రామస్వామి, సోహెల్, ఏలేశ్వరం సత్యనారాయణ, సుధాకర్, తిరుపతి, చీకటి అంజయ్య, కారంపొడి వెంకన్న, గొడిసెల నరేష్, ఎంఏ గౌస్, శనుగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 84993330 9989497898. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో సిఐటియు యూనియన్ ని విమర్శించడం ఏఐటియుసి నాయకులు మానుకొని గెలిచినప్పుడు ఏఐటియుసి కార్మికులకు ఏం చేసిందో చెప్పాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హెచ్చరించారు. జీడీకే2 ఇంగ్లాండ్ గనిపై బుధవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ రాజారెడ్డి మాట్లాడుతూ దగదగా మండుకుంటూ వస్తున్న సూర్యుని తాకిడికి చుక్క భస్మం అవుతుందని, ఇక సింగరేణిలో చుక్క కనపడదని ఎర్రజెండా సంఘం సిఐటియునే కనిపిస్తుందని అన్నారు. సింగరేణిలో సిఐటియు మూలంగానే ఏఐటియుసి ఓట్లు చీల్తున్నాయని అంటున్నారని, అలాంటప్పుడు 2 ఓట్ల విధానానికి ఏఐటియుసి ఎందుకు ఒప్పుకోలేదని ప్రశ్నించారు. సిఐటియును చూసి భయపడుతున్న ఏఐటియుసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 2 ఓట్లు కూడా రావంటూ సిఐటియుని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. నేను ఏఐటిసి నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఇప్పటికీ సింగరేణిలో 3 సార్లు గెలిచున్నారు. ప్రతిసారి రిపేర్ సంఘంగా గెలుచుంటున్నారు. సిఐటిను కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. మాకు 4 ఓట్లు రాలేదని చెప్తా ఉన్నారు. మేము చేయబట్టే మీరు ఓడిపోతామని చెప్తున్నారు. ఇంకా సిగ్గస్తలేదా మీకు? మేము చేయబట్టే ఓడిపోతుందని చెప్పుకున్నప్పుడు మీరు ఏం చేయాలా? 2 ఓట్ల సిస్టానికి ఒప్పుకోవాలి. సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ప్రాతినిధ్య సంఘంగానో దీనిలో ఉంటే కార్మికుల న్యాయం జరుగుతుంది ఒప్పుకోవాలి. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మార్చడానికి కోసం ఒప్పుకోవాలి. 4 సంవత్సరాల ఉండి కోర్టు దోస్తానికి కాకుండా 2 సంవత్సరాల ఎన్నికలు కొట్లాడినప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోలేదని అడుగుతున్నా. మీరు ఏం చేసిందంటున్న కార్మిక వర్గానికి 98 కాంచి ఎన్నికలు జరిగితే మీరు పోయిన పొడగొట్టే హక్కులన్నీ కూడా సిఐటి వరించదలుచుకుంది. మైనింగ్ స్టాఫ్ అందరికి కూడా మెడికల్ అనిపిట్ అయితే మీరు అందరూ 1 టైం సెటిల్మెంట్ కింద అగ్రిమెంట్ చేసి అందరి హక్కులు కూడా కొట్టింది మీరు కాదని అడుగుతున్నా నేను. ఇలా మైనింగ్ కార్మిక సంఘాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హక్కులు కొట్టే కార్మిక సంఘం వెంట ఉంటే మనం ద్రోహం చేసుకున్నట్టు చెప్పదలుచుకున్నాం. ట్రేడ్స్ కార్మికులు సమ్మె చేస్తే వెండిపోటు పడిచి 98 రోజులు కార్మికులు సమ్మె చేస్తే మాకు షార్టిట్లు, సస్పెండ్, ఇంక్రిమెంట్ కట్ చేసి ఛార్జీలు వేసి ఏరియా ఫిక్షన్ వేసి కాకుండా చేసింది ఏఐటీసీ కాదని చెప్పదలుచుకున్నాం. మీరు గెలిస్తే మందమరిలో ఇవాళ బాల్కసుమన్ 2000 క్వార్టర్లు తీసుకొని అమ్ముకుంటే దాంట్లో భాగస్వాములై మీరు దాంట్లో వాటాదారులై క్వార్టర్లు అమ్ముకుని నిజం కాదంటున్నాను నేను. ఇవాళ శ్రీరాంపూర్ మందమరి ఏరియాలో మీరు గెలిచిన దగ్గర అక్కడ కంపెనీ క్వార్టర్ వాపసు ఇస్తే హెచ్ఆర్ఏ ఇవ్వరు. ఇది సింగరేణి సర్కిల్ ఉండాలా ఉండద్దని అడుగుతున్నా. ఇలా భూపాల్పల్లిలో కొన్ని 100 మంది డిస్మిస్ అయితే మీరు 100 రూపాయలు తక్కువ ఉన్నారు. ఇవాళ సింగరేణి అంతా కార్మికులందరూ డిస్మిస్ చేయడానికి కోసం సిద్ధమైంది కంపెనీ. సింగరేణిలో వీళ్ళు ఒకటి, కాంగ్రెస్ ఒకటి కాదు. కాంగ్రెస్ సిపిఐ సుక్క గుర్తు 2 ఒకటే. ఖమ్మం జిల్లా పోయి చూసిరాపోర్రి. కంకి కొడలు పెట్టుకొని కాంగ్రెస్ సిపిఐ ఒకటని ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి అర్థం చేసుకోండి. ఇవాళ ఎన్నికలు రద్దు చేయడం కోసం కారణం ఎవరు? ఇద్దరు కలిసి కుట్రవంతా ఉన్నారు. ఇద్దరు కలిసి పోటీ చేయడం కోసం కాంగ్రెస్ పడి ఇలా కసరత్తు చేస్తూ ఉంది. ఎన్నికలు రద్దు చేయాల్సి చూస్తూ ఉన్నారు. ఇలా సింగరేణి మొత్తంలో అన్ని డివిజన్లలో సిఐటి ఆదరణలో బాగా పెరిగింది. ఎన్నికలలో గెలవడానికి సిద్ధమైతే వీళ్ళిద్దరు కుట్రవండి ఇప్పుడు ఒకటై పోటీ చేయాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ దీనికి ఎన్నికలకు నడిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ ఐఎన్టీసీ నాయకు సంజయ్ రెడ్డి గారు ఉత్తరం రాష్ట్ర ఎన్నికలు రద్దు చేయమని, ఇక్కడ జనప్రసాద్ ఎన్నికలు నిర్వహించమంటాడు. ఇక్కడనేమో ఎన్నికలు రద్దు చేయొద్దని ఏఐటీతో చెప్తారు, అక్కడనేమో కథలు పెడతా అంటారు. నిన్న డైరెక్టర్ మీటింగ్ పెడితే మీరందరూ ఎందుకు హాజరైంది? అక్కడ ఎన్నికలు కావాలన్న వాళ్ళు ఇక్కడ ఎన్నికలు కావాలని కొట్టాలా కానీ ఇలా అన్ని కార్మిక సంఘాలు డైరెక్టర్ దగ్గర ఏం చెప్పచ్చారు? ఎన్నికలు రద్దు చేయమని అడుగుతారా? ఇంకా ఎన్నిసార్లు రద్దు చేస్తారు? కార్మికులని నాశనం చేస్తా అంటే 5 సంవత్సరాల కాంచి ఏ ఒప్పందాలు లేకుండా, ఏ సేఫ్టీ కమిటీ లేకుండా ఇలా మొత్తం నిద్రపోతా అంటే మీకు ఇంకా ఎన్నికలు రద్దు కావాలా? ఇంకా మీ అధికారం రావడానికి కోసం ఇంకా అధికారం దాహం తీర్చలేదా మీకు? అందుకే అంటున్నాం, ఉదయించే సూర్యుడు గుర్తు ఇలా పైకి వచ్చేస్తుంది.
బగబగ మండుకుంటూ వస్తుంది. ఇంకా సుక్కపోయి మబ్బుల కలవాల్సిందే. ఇంకా మీ నడవని కథలు దయచేసి చెప్పదలుచుకున్న కార్మిక వర్గాల మీ కథలు అయిపోయింది. మీ సంఘం పని అయిపోయింది. రాబోయే కాలం అంతా ఎర్ర జెండా ఒకటే, అది సిఐటి మాత్రమే. సిఐటి గెలిపించి కార్మికులను నిలబెట్టుకుందామని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ గేట్ మీటింగ్ లో సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఆజీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు మేదరి సారయ్య, మెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఆసరి మహేష్, ఆరేపల్లి రాజమౌళి, ఎస్కే గౌస్, దాసరి సురేష్, తుమ్మల కృష్ణారెడ్డి, బూరుగుల రాములు, సిహెచ్ రవీందర్ రెడ్డి, ఇప్పలపల్లి సతీష్ కుమార్, దుర్గా మురళీధర్, జలగం సత్యనారాయణ, రాయమల్లు పాల్గొనగా సిఐటియులో చేరిన వారిలో ఆర్ నర్సింగ్, డేగల వరప్రసాద్, వళ్ళాల గట్టయ్య, కంబాల నారాయణ, కందుకూరి శంకర్, అబనూరి రమేష్, సిలివేరి తిరుపతి, ఎన్ ఉపేందర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో మేయర్ హటావో, ఆర్ఎంసీ బచావో ద్వారా మేయర్ను గద్దెదించే కార్యక్రమం చేపట్టనున్నామని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ వెల్లడించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయినా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మంచి తీర్పునిచ్చారని అన్నారు. ఇక రామగుండం కార్పొరేషన్ లో ఆంధ్ర మేయర్ ను గద్దెదించడానికి తెలంగాణ లేబర్ పార్టీ కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ లో వచ్చిన నిధులన్నీ ఎక్కడ ఖర్చు చేశారో కూడా తెలపాలని, రామగుండం కార్పొరేషన్ లో ఏ డివిజన్ కు వెళ్లినా పాడైన రోడ్లు, డ్రైనేజీలు దర్శనమిస్తున్నాయని, మరి ఈ డబ్బంతా ఎటుపోయిందో సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాధనం వృధా కాకుండా కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడేలా చూడవలసిన బాధ్యత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఉందన్నారు. ఆంధ్ర అవినీతి మేయర్ గద్దె దిగాల్సిందేనని, అందుకు కోర్టు కూడా వెళ్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి ఆంధ్రలో పెత్తనం పోయింది, పరోక్షంగా ఆంధ్రలో పెత్తనం పోయింది. ప్రత్యక్షంగా కూడా ఇంకా ఆంధ్రలో పెత్తనం పూర్తిగా అంతం కావాలని మేము రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుండే ఈ ప్రక్షాళన మొదలు పెడుతున్నాం. తెలంగాణ లేబర్ పార్టీ తరఫున మొట్టమొదటిగా త్వరలోనే ఆంధ్రకు సంబంధించినటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో బంగి అనిల్ కుమార్కు సంబంధించి మేయర్ హటావో, ఆర్ఎంసీకి బచావో ఒక ప్రోగ్రాము తీసుకుంటున్నాం. అది ఒక బస్తీబాట, పల్లెబాట లెక్క, దశాబ్దోత్సవాల లెక్క ఉంటుంది. ఆయన దిగిపోయే వరకు కూడా, ఆయనకైనా రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. సేమ్ టైంలోనే ఈ అవిశ్వాసాలు, విశ్వాసాలు ఇవన్నీ తోటి మాకు సంబంధం లేదు. కానీ ఆంధ్రుల పెత్తనంలో తెలంగాణ బిడ్డలను, తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా దళితులను అవమానపరచడానికి వీలు లేదు. అది ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తులైనా, దళిత నాయకులైనా లేదు. కాబట్టి స్వచ్ఛందంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ దళిత బిడ్డలకు మేయర్ పదవి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో టీఎల్పీ నాయకులు చలిగంటి ఓదేలు, అఖిల్ వర్మ, జక్కం కవిత, రాజేశ్వరి, పొన్నం రజిత తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే మార్పు కావాలి, ఐఎన్టీయూసీ రావాలని ఐఎన్టీయూసీ ఆజీవన్ ఉపాధ్యక్షులు సదానందం, జాయింట్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆజీవన్ ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ సివిల్ విభాగంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి సదానందం, ఆరేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కేసీఆర్ శ్రీరాంపూర్లో జరిగిన సభలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. నూతన బొగ్గు గనులంటూ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటూ, నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ స్వయంగా వచ్చి బీపీ చెక్ చేసుకుంటా అంటూ తీయని ముచ్చట్లు చెప్పి కార్మికులను మోసం చేశాడని అన్నారు. అలాగే సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు 29,000 కోట్లని, కార్మికుల హక్కులతో పాటు క్యాడర్ స్కీమ్ అమలు కావాలంటే అనుభవం ఉన్న నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, ప్రైవేటు వ్యవస్థని సింగరేణిలో పరిచయం చేసిందెవరో, వారసత్వ హక్కు పోగొట్టిన సంఘమేదో యువ కార్మికులు తెలుసుకోవాలని, ఇతర పార్టీల అబద్ధపు ప్రచారాలు నమ్మరాదని కోరారు. యువ కార్మికులు మంచేదో చెడేదో ఆలోచించి 27న జరిగే ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్న వ్యవస్థ ఇది వద్దని మన కార్మిక క్షేత్రం ఈ 11 ఏరియాలు కూడా కోల్ బెల్ట్ ఏరియా మొత్తం కూడా ఓడియడం జరిగింది. అంటే సింగరేణి కార్మికులను వాళ్ళు ఎంతగా నష్టం చేసిందనే విషయం మీరు దాంట్లో ఓటుతోటే తెలియజేసిందని మీ అందరికీ తెలియజేస్తుంది. అలాగే
మన నాయకుడు సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు ఎప్పటికీ కార్మికుల వెంటుండి కార్మికుల ఏ సమస్య వచ్చినా కూడా మొన్న కరోనా విషయంలో ఎప్పుడు ఆయనే 65 ఏజ్లో మీ అందరం కూడా భయపడడం జరిగింది. కానీ ఆయనే ఏ కార్మికుడైనా ఫోన్ చేసిన వెంటనే హాస్పిటల్కి పోయి ఆ డాక్టర్తో మాట్లాడి సీఎంఓతో మాట్లాడి వెంటనే ఆ ట్రీట్మెంట్ ఏమైనా చేయాలని హైదరాబాద్ రిఫర్ చేయడం, కొత్తగూడెంతో మాట్లాడడం. కొన్ని హాస్పిటల్ బిల్లులు వేయలేదంటే నువ్వు చెయ్యి నీ బిల్లులు వస్తాయని చెప్పి మాట్లాడి వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించాడు. పైసలు కూడా కావాలి. ఓ 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం. అయితే ఇట్లా 20 లక్షలు ఇవ్వడం వల్ల మనం ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంగా 20 లక్షల రుణం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఐఎడ్డిస్ తోటి అవుతుంది ఖచ్చితంగా. ఇట్లా 6 డిమాండ్లు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా 27వ తారీఖు నా ఐఎన్టీసీ నుంచి గడియారం గుర్తు ఓటు వేయాలని పేరున మీ అందరికీ నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ మల్లికార్జున్, బ్రాంచ్ సెక్రటరీలు బూర జగన్, నీరటి సాగర్, ఉడత నాగరాజు, పోలు మహేష్ బాబు, లక్షెట్టి ఆంజనేయులు, గణపతి, దామోదర్, అల్లావుద్దీన్, పూసల శ్రీనివాస్, కొండ శ్రీను, బాపు, ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ నుంచి కిషోర్, గట్టయ్య, సంపత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678, 9010977664. బ్యాక్ టు న్యూస్. శ్రీరామ జన్మభూమి అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా శ్రీరామ అయోధ్య మందిర అక్షంతలు ఆహ్వాన పత్రికల వితరణలో భాగంగా బుధవారం ఉదయం రామగుండం పట్టణానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీరామ భక్తులు రామగుండంలోని స్థానిక మేడి చెట్టు, అంబేద్కర్ చౌరస్తా నుంచి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ భక్తుల కోలాట నృత్యాలతో, సన్నాయి వాయిద్యాలతో రామగుండం పురవీధుల్లో భక్తుల కోలాహలంల మధ్య స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి చేర్చి పూజారి చంద్రశేఖర్ శర్మచే ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీరామ మందిరంలో అక్షింతలకు 1 వారం పాటు పూజలందించి అక్షింతలను ఆహ్వాన పత్రికలను ప్రతి ఇంటికి పంచుతామని నిర్వాహకులు తెలిపారు. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆద్య ఆనంద కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధా గోదావరిఖని ప్రధాన చౌరస్తా పోచమ్మగుడి పక్కన సింగరేణి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేస్తున్న మసీదుని నిర్మాణంని ఆపాలని కోరుతూ బుధవారం విశ్వ హిందూ పరిషత్ నాయకులు రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ RG1GMకు మెమోరాండం అందించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా పోచమ్మగుడిని ఆనుకొని కొంతమంది సింగరేణి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మసీదు నిర్మాణం చేస్తున్నారని, అక్రమ కట్టడాన్ని తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు రామగుండం మున్సిపల్ కమిషనర్కి నాగేశ్వరరావుకు సింగరేణి DGM పర్సనల్ లక్ష్మీనారాయణకు మెమోరాండం ఇచ్చారు.
ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ గతంలో అక్కడ కేవలం ఒక జెండా మాత్రమే ఉండేదని, కానీ కొంతమంది ఆ స్థలాన్ని ఆక్రమించి చుట్టూ ప్రహారీ నిర్వహించి ఈ మధ్యకాలంలో పూర్తిగా షెడ్డు వేసి మసీదు నిర్మాణం చేసి రోజు ప్రార్థనలు నిర్వహిస్తున్నారని, పక్కనే గత 70 సంవత్సరాలుగా పోచమ్మ గుడి ఉన్న విషయం తెలిసినప్పటికీ హిందువుల మత సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం ఉత్సవాలపై రానున్న రోజుల్లో ఇబ్బందులు పెట్టడానికి అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వం సింగరేణి స్థలాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినప్పటికీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని, ముస్లిం మతానికి రామగుండం మున్సిపల్ కమిషనర్ సింగరేణి జీఎం మద్దతుగా నిలబడ్డారేమో అని విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పోచమ్మ ఆలయం పక్కనే వినాయక మండపం, మరోవైపు మైసమ్మ ఆలయం, ఇలా హిందూ ఆలయాలు ఉన్నప్పటికీ మధ్యలో ఉన్న స్థలాన్ని ఆక్రమించి ఆక్రమణదారులు మసీదు నిర్మించడం మూర్ఖపు చర్య అన్నారు. ఇరు మతాలకు చెందిన ప్రత్యేక దినాలు అనగా పోచమ్మ బోనాలు, వినాయక చవితి, ఉగాది ఉత్సవాలు, రంజాన్, మొహరం వంటి మతాల మధ్య గొడవలయ్యే సమస్యలు వస్తాయని, గోదావరికని ప్రాంతం హైదరాబాదు, బైన్సా, నిజామాబాద్, నిర్మల్ లాగా మత కల్లోలం జరిగే అవకాశాలు ఉన్నాయని, హిందూ ముస్లిం గొడవలకి ఇలాంటి కట్టడాలు కారణమవుతాయని, అందుకే అక్రమ కట్టడాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సింగరేణి జీఎంని కోరారు. గోదావరికని పోచమ్మ గుడి వెనుక భాగంలో గత వారం రోజుల కింద ఒక మసీద్ నిర్మాణం చేసి అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. దాని వివరాల్లోకి వెళ్తే గతంలో మార్కెట్లో అక్కడ ఒక జెండా పెట్టుకొని దాన్ని జార్మీ చేసుకుంటామని ఒక జెండా పెట్టుకునేది. ఆ జెండా పక్క ఉండి ఇక్కడున్న ఎలక్షన్ టైంలో ఆ జెండాకు ఒక చుట్టూరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీద రేకులు వేసుకొని ఇవాళ దాని ఒక మసీదు నిర్మాణం చేసుకొని అక్కడ నమాజ్ చేయడం జరుగుతుంది. ఈ అక్రమంగా నిర్మాణం చేసిన మసీదు మీద ఇవాళ మున్సిపల్ అధికారులకు, సింగరేణి అధికారులకు, సిపి గారికి, అలాగే కలెక్టర్ గారికి మెమోరాండంలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో శాంతినగర్లో చూస్తేనేమో ఇక్కడ మున్సిపల్ అధికారులు కూలగొట్టారు. ఇది వినాయక మండపాలు, దేవి మండపాలను కూలగొట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ అక్రమ కట్టడాలు మున్సిపల్ అధికారులకు కనబడతలేవని మేము అడుగుతున్నాం. హిందూ సమాజానికి న్యాయము, ముస్లింలకు న్యాయం అంటే హిందూ సమాజం చూసుకుంటుంటుంది. హిందూ సమాజంకు ఒకవేళ ఆక్రమించుకుంటే దాన్ని కూలగొట్టుడు ఎట్లా అనేది కూడా హిందూ సమాజానికి తెలుసు. గత చరిత్రను ఒకసారి చూసుకుంటే 500 సంవత్సరాల కింద మీరు ఆక్రమించుకున్న బాబ్రీ మసీదుని ఇలా తీసేసి మేము రామాలయం కట్టుకుంటాను. ఒకవేళ అక్రమ కట్టడాలను ఒకవేళ మేము అట్లనే చేసుకుంటాం, అధికారుల రాజకీయ ప్రోద్బలంతో మేము ఇట్లనే చేసుకుంటామంటే హిందూ సమాజాన్ని చైతన్యపరిచి అక్కడ ఎలాంటి కట్టడాలు లేకుండా చేస్తామని విశ్వ హిందూ పరిషత్ భద్రేంద్ర తరఫున హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్, నగర కార్యదర్శి మేడగొని రవీందర్, బజరంగ దళ జిల్లా కన్వీనర్ ముష్కే సంపత్ యాదవ్, అడిగొప్పుల రాజు, నేరేడు కొమ్ము వెంకటస్వామి, కొండపర్తి లింగన్న, మునగాల సంపత్, ఆరేలి జలంధర్, కందువుల ఆకాష్, పొన్నగంటి శశి, శ్రావణ్ కుమార్, సుధీర్, రాజు, యాది, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఎన్నికలలో విజయం సాధించిన జర్నలిస్టులను అభినందిస్తూ పలు వార్తాపత్రికల ప్రతినిధులు సత్కరించారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వెలుగు, మన తెలంగాణ దినపత్రికల ప్రతినిధులు గోదావరికని ప్రెస్ క్లబ్లో అందుబాటులో ఉన్న నూతన కార్యవర్గ సభ్యులను కలుసుకొని అభినందనలు తెలియజేశారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పూదరి కుమార్తో పాటు ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్, కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి కూసం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కాశెట్టి శివలింగం, కోలేటి భాస్కర్, మామిడి అశోకులను పూలమాలలు, శాల్వాలతో సత్కరించారు. అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు దినపత్రిక ప్రతినిధులు రవీందర్, హరికృష్ణ, కిరణ్, రఘు, మన తెలంగాణ పత్రిక రిపోర్టర్లు రంగురాము, చంద్రకాంత్తో పాటు క్లబ్ సభ్యులు జీవన్ బాబు, రంగు తిరుపతి, తిరుపతి రెడ్డి, సురభి శ్రీధర్, నీల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం. కార్మికుల పక్షమా, కంపెనీ పక్షమా? ఎన్నికలు పెట్టాలనే వారికి సింగరేణి భవన్లో మంతనాలెందుకు?
గేట్ మీటింగ్లలో ఏఐటీసీ నాయకుల సూటి ప్రశ్న. సింగరేణిలో సిఐటియు యూనియన్ ని విమర్శించడం ఏఐటీసీ నాయకులు మానుకోవాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హెచ్చరిక. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో మేయర్ హటావో ఆర్ఎంసీ బచావో ద్వారా మేయర్ను గద్దెదించే కార్యక్రమం చేపట్టనున్నాం. తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్ వెల్లడి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే మార్పు కావాలి. ఐఎన్టీయూసీ రావాలి. ఐఎన్టీయూసీ ఆజీవన్ ఉపాధ్యక్షులు సదానందం ఉద్ఘాటన. గోదావరికని ప్రధాన చౌరస్తా పోచమ్మ గుడి పక్కన సింగరేణి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేస్తున్న మసీదుని నిర్మాణంని ఆపాలని కోరుతూ రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ ఆజీవన్ డీజీఎంకు మెమోరాండం అందించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.